నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకోవాల్సిన అంశం మాచర్ల జరిగినటువంటి ఘర్షణలు, మాచర్లలో అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వ్యవస్థల వైఫల్యాల గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో మాట్లాడే ముందు దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు వెంటనే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మద్దతు తెలియజేయండి. అదేవిధంగా మన ఎలక్షన్ మే 13వ తేదీ జరిగినటువంటి ఎలక్షన్ తర్వాతి రోజు పల్నాడు జిల్లా మాచర్లలో జరిగినటువంటి సంఘటనలు చూసే ఉంటాము. అక్కడ మాచర్ల మండలంలోని పాల్వాయి గేటు అనే బూతులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోయి ఈవీఎంలు ధ్వంసం చేసి వీవీప్యాట్లను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కార్యకర్తల మీద దాడి చేసి వెళ్ళిపోవడం చూసాము. అది జరిగేటప్పుడు అక్కడ లోపల కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అయిన నంబూరు శేషగిరిరావు ఆ యొక్క వీవీఎం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని అడ్డుకోబోయారు, కానీ తిరిగి అతని మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి ఇది మొత్తం చూసినట్లయితే ఎన్నికల కమిషన్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా వైఫల్యం చెందిందో అదేవిధంగా దుర్వినియోగం చేశారో మనకు అర్థమవుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది డీజీపీని మార్చి అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలీసు వ్యవస్థలోని కింది నుంచి పైదాకా ఉన్నటువంటి క్యాడర్ పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అమ్ముడుపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ జరిగి ఇప్పుడు ఇంచుమించు దాదాపు 9 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ వీడియో బయటికి రాలేదు. అంటే ఈవీఎంలు ధ్వంసం చేసిన తర్వాత పెట్టినటువంటి బుక్ చేసినటువంటి కేసులో గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేసినారు అనేది రాయటం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అయిన నంబూరి శేషగిరిరావు లేదు, ఇది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలను తీసుకొని పగలగొట్టడం జరిగిందని చెప్పినప్పటికీ అతను చెప్పిన దాన్ని పెడచెవిన పెట్టి పోలీసుల వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్లో ఎటువంటి వ్యక్తుల పేర్లు రాయకుండా దీన్ని రాశారు. తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించి సిట్టు దర్యాప్తు వేసినప్పుడు ఈ సిట్టు దర్యాప్తులో ఉండేటటువంటి సభ్యులు తర్వాత దీన్ని మాచర్ల పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిందో విచారించినప్పుడు ఈ వీడియో ఒకటి బయటపడింది. నిన్నటి నుంచి ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వీడియోలో స్పష్టంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీవీప్యాట్ని ధ్వంసం చేసినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంటు వాటికి అడ్డుపోయి ఎదురు తిరిగినప్పటికీ కూడా అతనికి వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత అతని మీద దాడి చేసి గొడ్డలితో గాయపరచడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యాడో టోటల్ అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం లేచి నిలబడటం, నమస్కరించడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ముందే గుర్తించినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి పోలీసులు లేరు. నామకే వాస్తే ఒకరిద్దరు పోలీసులు అక్కడ ఏర్పరిచిన వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఎస్పీ యొక్క ఆదేశాలు అన్నింటినీ కూడా ముందే ఎమ్మెల్యే గారికి తెలియజేసి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకి దాసోహం అయ్యారని చెప్పవచ్చు. ఇటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, దేశంలో ఇటువంటి పరిణామాలు అనేది చాలా దౌర్భాగ్యమైన చర్య. ఎందువల్లంటే ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం జనరల్ నాలెడ్జీ లేకుండా ఒక మూర్ఖపు సామ్రాజ్యంలో జరగవలసినటువంటి పరిణామాలు ఇంత డెవలప్ అయ్యి ఇంత చదువుకొని మనం ఇంత అభివృద్ధి చెందినప్పుడు కూడా ఈ విధంగా దౌర్జన్యకాండలు అనేది ఒక పల్నాడు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయంటే అక్కడ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఎంత భయభ్రాంతులతో జీవిస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ కూడా అనేక సార్లు అక్కడ దౌర్జన్యం చేస్తూ రిగ్గింగ్ చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అతను గెలవటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రచారానికి పోయినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చాలా మంచివాడు, సౌమ్యుడు, ఇతను ఓటేసి గెలిపించండి, ఇతను అమాయకుడు, ఎటువంటి దౌర్జన్యాలకి గలబాలకి దిగేటువంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తి అని ఒక సర్టిఫికేట్ ఇచ్చిపోయాడు. అంటే ఆయనంత మంచి వ్యక్తి కాబట్టి ఆయన మంచి వ్యక్తి సర్టిఫికేట్ మనం చూసే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన ప్రచారాలన్నింటిలో కూడా అందరూ సౌమ్యుడు, ఇతను పేదవాడు,
ఒక పేపర్లో ఒకటి రాసుకొని అందరికి అదే అరిగిపోయిన గ్రామ రికార్డ్ లాగా, ఇతను సౌమ్యుడు, పేదవాడు, ఇతని దగ్గర డబ్బులు లేవు, మీ అందరూ దాన్ని చూసి ఓటేయండి, ఈ మంచి వ్యక్తిగా ఓటేయండి అని కొన్ని దిక్కల, ఇతను పిల్లవాడు, ఇతనికేం తెలియదని కొన్ని ప్రదేశాలలో ఈ విధంగా సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ప్రచారం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏదైతే చెబుతాడో వాళ్ళ ప్రవర్తన కానీ అక్కడ జరిగే చర్యలు కానీ దానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియకుండా జరిగినవి కాదు, అన్నీ ఉద్దేశపూర్వకంగా తెలిసే జరిగినవి. కాబట్టి డీజీపీ రాజేందర్ రెడ్డిని కానీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇంకా ఎన్ని ఘోరాలను మనం చూడాల్సి వచ్చేది. కాబట్టి ఈ సిట్టు దర్యాప్తు కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నంతకాలం దర్యాప్తు విధంగా అనుమానాలు ఉన్నట్టే ఈ సిట్టు దర్యాప్తులో ఉన్నటువంటి పూర్తి స్థాయి సభ్యులు ఇంతవరకు మాచర్లని, పల్నాడు ప్రాంతాన్ని పర్యటించలేదు. కాబట్టి ఈ దర్యాప్తు నివేదిక ఏ విధంగా ఉంటుందో మనం అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని నరసరావుపేట ఎంపీగా నిలబడినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు, అదే మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ జూలకంటి బ్రహ్మారెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీసు వ్యవస్థ వారు, పోలీసులు కళ్ళు తెరిచి దీని మీద త్వరగా దర్యాప్తు కంప్లీట్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎఫ్ఐఆర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరును చేర్చి అతన్ని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఈ సంఘటనకు బాధ్యులని తెలిసి అతన్ని గృహ నిర్బంధం చేసినప్పటికీ పోలీసుల సహాయ సహకారాలతో అతను తప్పించుకొని హైదరాబాద్ పారిపోవటం జరిగింది. పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా అతను గృహ నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా బయటికి వెళ్తాడు, ఎందుకు బయటికి వెళ్తాడు? దీనికి కారణమైనటువంటి పోలీసులు మొత్తాన్ని సస్పెండ్ చేసి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ గారికి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పిఓ గారు, పోలీస్ అధికారులు అందరూ కూడా నంబూరు శేషగిరిరావు అనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ చెబుతున్నప్పటికీ కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేత ఈవీఎంలు పగలగొట్టినారని చెప్పి ఎఫ్ఐఆర్ను బుక్ చేయటం, ఎందుకు చేశారు, ఎవరు ప్రోద్బలం వల్ల ఆ పని చేశారు, ఈ అన్నిటికీ కూడా రీజన్లు తెలుసుకొని వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ధన్యవాదాలు, నమస్కారం.